మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. విజయవాడలో గొల్లపూడి బీసీ భవన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ ఆధ్వర్యంలో ఏపీలో అన్ని జిల్లాలకు సంబంధించిన డైరెక్టర్లు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. అలాగే రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం ముఖ్య నాయకులు, పెద్దలు, ముఖ్య నాయకులందరూ కూడా అటు చైర్మన్ ను, డైరెక్టర్ల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్వతమ్మ మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా కూటమి ప్రభుత్వం కొన్ని హామీలను, అనేక అంశాలకు సంబంధించి విశ్వ బ్రాహ్మణులకు హామీ ఇవ్వడం జరిగిందని, ఆ హామీలు నెరవేర్చే దిశగా నేను కృషి చేస్తానని, అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధికంగా విశ్వ బ్రాహ్మణ కమ్యూనిటీకి, వ్యక్తులకు పదవులు పొందేలా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పార్వతమ్మ కోరారు. మా జాతికి మేమంతా వారధిగా పనిచేస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. ఏ సమస్యలు ఉన్నా కానీ మా డైరెక్టర్ల దృష్టికి తీసుకెళ్ళాలి. లోకల్గా ఆ సమస్యలన్నీ నా దృష్టి తెస్తే నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళేసి ఆ సమస్యల పరిష్కారానికి మా నాయకుడి దగ్గరికి వెళ్ళేసి మేము సమస్యలు పరిష్కరించే దిశగా మేము కృషి చేస్తామని కానీ ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. అలాగే విశ్వబ్రాహ్మణ జాతిలో రాష్ట్ర అధ్యక్షులని అంటే మన జాతీయ అధ్యక్షులు చాలా మంది ఉన్నారు. దాని నుంచి మన విశ్వబ్రాహ్మణ జాతి అనేది కొన్ని లెక్కలు లేకుండా తయారైపోయింది. ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిని చెప్పుకోవడము, ఈ రాష్ట్ర అధ్యక్షులు మేము అధ్యక్షులు అంటే మేము అధ్యక్షులు అంటూ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాము. అన్ని జాతినే పక్కకు పెట్టే స్థితికి వచ్చేసారు. ఒక్కొక్కసారి ఒక లెక్క వస్తుంది. గత వైసీపీ గవర్నమెంట్లో 19 లక్షలు ఉన్న మా జనాభా టీడీపీ గవర్నమెంట్ వచ్చేతలకు అది సగానికి పడిపోయింది. అసలు ఏంది మా జనాభా తగ్గుతుందా పెరుగుతుందా? నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేపాటికి మా జనాభా ఇంకా భూస్థాపితం అవుతుందా కానీ మాకే అర్థం కావట్లేదు. దానికి జాతిలో ఉన్న పెద్దలందరూ కృషి చేయాలి. ప్రతి ఒక్కరికి మేము ఒకటే తెలియజేస్తున్నాము. ఇప్పుడు జనాభా లెక్కలు త్వరలో స్టార్ట్ అవుతాయి. ఆ జనాభా లెక్కలున్న వచ్చిన వాళ్ళకి మేము విశ్వ బ్రాహ్మణులం అనేది తెలియజేయాలి. అక్కడ మేము కమ్మరి, కంసలి, వడ్లు మనం చేసే వృత్తులు కాకుండా మన జాతి పేరు చెప్పండి, మన కులం అది విశ్వబ్రాహ్మణ అనేది తెలియజేయండి అనేసి అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. దాని నుంచి ఇప్పటికైనా ప్రభుత్వానికి కరెక్ట్గా మా లెక్కలంటూ తెలుస్తాయి. అలాగే రేపు రాబోయే మన లోకల్ ఎలక్షన్లో కానీ మా వాళ్ళు పోటీ చేయాలని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మామూలుగా ప్రెసిడెంట్గా కానీ ఇట్లాంటి పోస్టుల్లో ముందుగా పోటీ చేయాలనేది ఆ నియోజకవర్గాలు కానీ పెరిగాయి కాబట్టి అక్కడ కానీ ఛాన్స్ ఉంది బీసీలకు. మన వాళ్ళు ఎవరైతే ఉత్సాహంగా ఉన్న యువత కానీ ఎవరైనా కానీ ముందుకు వచ్చేసి ఎమ్మెల్యేగా కానీ పోటీ చేయాలనేది ఎవరైతే చేస్తామని మా దృష్టికి తీసుకొస్తారో అవన్నీ మేము మా కూటమి నాయకుల పెద్దల దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా మన వాళ్ళు రాజకీయంగా ఎదగాలని మా విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన మా డైరెక్టర్లందరికీ మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలియకుండా పెడుతుంటే అందులో చిక్కుడుపోయి కేసుల్లో ఇరుక్కున్నటువంటి సంఘటనలు కూడా ఈ మధ్యకాలంలో చాలా జరిగాయి. ఇవన్నిటికీ కూడా బీసీ చట్టం ఎలాగైతే మనప్పుడు ప్రభుత్వం తెస్తుందో స్వర్ణకారులకు ప్రత్యేకమైనటువంటి చట్టం జీవో నంబర్ 272 తెచ్చాం. కానీ అది పోలీసు అధికారులు నాలుగు తీసుకోవడం కూడా పనికిరాదని చెప్పి దాన్ని బేఖాతరు చేస్తాం. సో దాని మీద కూడా ఇవాళ తీవ్రంగా చర్చిస్తాం. చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటాం. ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఇప్పుడు అందరూ అన్నప్రసన్న చేసినప్పుడే ఆవకాయ పెట్టకూడదు కాబట్టి ప్రభుత్వంతో ఫస్ట్ టైం మేము ఎక్కువగా కోరికలు కోరకూడదు కాబట్టి మాకు ఏదైతే మా పంచాయతీదారులకు అవసరమో దాని మీద మేము చర్చించుకుంటాం. ప్రభుత్వం ఇచ్చిన ఎజెండా మీద చర్చిస్తాం. అదనంగా అధ్యక్షుల వారి అనుమతితో ఇతర అంశాలపై కూడా మా మిగతా డైరెక్టర్ యొక్క ఆలోచన తీసుకొని ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. ఈరోజు ఈ సమావేశం తాలూకా సారాంశం. నమస్కారం. నా పేరు డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. అలాగే విశ్వబ్రాహ్మణ రాజకీయ చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను.
నిజంగా మేము అమరావతి రాజధానిలో ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం. మాన్యశ్రీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు వారి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీ కట్టి చిరస్థాయిగా నిలిచిపోయేలాగా టెక్నాలజీని హైదరాబాద్కి తీసుకొచ్చినటువంటి ప్రదాత మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత దిక్కులేనిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి రాజధానిని 30 ఎకరాలతో రైతుల దగ్గర నుంచి సమీకరించి ఈరోజు గొప్ప రాజధానిగా నిర్మించడానికి అమరావతిని క్యాపిటల్గా ఏర్పాటు చేసి దాన్ని శాశ్వతంగా ఉండేలా పార్లమెంట్కి శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించడం జరిగింది. అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఒక్క ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ మా కమ్యూనిటీకి కేటాయించలేదు. జనాభాలో 6% ఉన్న మేము ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ లేకుండా ఉండటం నిజంగా దురదృష్టం. తప్పనిసరిగా అధిష్టానం గమనించి మాకు రాబోయే కాలంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అతి త్వరలో రాబోతున్నటువంటి స్థానిక సంస్థలైతేమి కార్పొరేషన్ ఎన్నికల్లో అయితేమి అత్యధికంగా మా కమ్యూనిటీకి సీట్లు కేటాయించి మమ్మల్ని కూడా రాజకీయ భాగస్వామ్యులు చేయాలని, రాజకీయాల్లో భాగస్వామ్యం చేయాలని సందర్భంగా కోరుకుంటూ, రాష్ట్రంలో ఉన్నటువంటి మేము సుమారుగా 25 లక్షల మంది జనాభా ఉన్నాం. అందులో అత్యధికంగా మోర్ దెన్ 80% టీడీపీకి, బీజేపీకి, కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి మా కమ్యూనిటీని తప్పనిసరిగా గుర్తించి మాకు సముచితమైన రాజకీయ స్థానాన్ని కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటీవల కాలంలోనే మాకు కూడా కార్పొరేషన్కి చైర్మన్గా ఇచ్చినటువంటి కమ్మరి పార్వతమ్మ గారు అయితేమి, అలాగే ఈరోజే ప్రమాణ స్వీకారం చేసినటువంటి కార్పొరేషన్ డైరెక్టర్లందరికీ కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే, మా విన్నపాన్ని తప్పనిసరిగా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి అత్యధికంగా మాకు నిధులు కేటాయించి కమ్యూనిటీని కూడా ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు తిరువళ్ళూరు పద్మావతి, గుంటూరు ఈస్ట్. నన్ను నారా చంద్రబాబు నాయుడు గారు, మా ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు, మా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, 2 ఎమ్మెల్యే గల్లా మాధవి గారు అందరి సపోర్ట్తో నాకు విశ్వబ్రహ్మణ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినందుకు కూటమి ప్రభుత్వానికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ఈ రోజున ప్రత్యేకంగా మా 15 మంది డైరెక్టర్ల చేత మా చైర్మన్ కమ్మరి పార్వతమ్మ గారు ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేశారు. ఇంకా ఒక 1 అవర్లో బోర్డు మీటింగ్ కూడా జరగబోతుంది. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు మా విశ్వబ్రాహ్మణం గుర్తించి మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి మా అమ్మాయిని చైర్మన్గా చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రేపు రాబోయే 29వ సంవత్సరంలో మహిళలకు ఎక్కువ సీట్లు ఇస్తానని సీఎం గారు ప్రకటించారు. అందులో నేను ఒక విశ్వబ్రాహ్మణ మహిళగా మనసు పూర్తిగా కర్నూలుకి పార్వతమ్మ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ఒకసారి వాగ్దానం చేసి, మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తానని వాగ్దానం చేసి పోయింది. కాబట్టి ఈసారి మహిళా కోటాలో కమ్మరి పార్వతమ్మ గారికి తప్పకుండా ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలా, మేము గెలిపించి ఎమ్మెల్యేని చేసుకునే సత్తా చూపిస్తామని కూడా సీఎం గారికి తెలియజేస్తున్నాను. అలాగే కార్పొరేషన్ డైరెక్టర్ అయినందుకు మా సోదరులు మేము మా యొక్క నియోజకవర్గాల్లో మా కులంలో చాలా నిరుపేదలు ఉన్నారు. పనిముట్లు లేక ఈ ప్రైవేటు కూర్చొని ఏదో గుర్తు చేసుకోవడానికి ముందంజలో ఉన్నాము. రేపు రాబోయే ఎన్నికల్లో మాకు కూడా ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే, ఒక పార్లమెంట్ కావాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి అందరూ ఐకమత్యంతో ఉండి విశ్వబ్రాహ్మణులు అంటే 5 వృత్తులు ఉన్న సంఘ నాయకులని ప్రజలు తెలుసుకొని మాకు గుర్తింపు కావాలి. జై హో బీసీ.